కొత్తగా యూట్యూబ్ ఛానల్ అనేది ఓపెన్ చేసి కొన్ని వీడియోలు చేసి వదిలేసి మనకి ఇది వర్కౌట్ అవ్వదురా అని చెప్పి ఎవరెవరు వదిలేస్తున్నారో వాళ్ళందరికీ ఒక మాట చెప్తున్నాను. నేను కూడా కొత్తగా యూట్యూబ్ ఛానల్ చేశాను. నాకు చాలా ఇష్టమైన యూట్యూబర్ అంటే మిస్టర్ బీస్ట్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. చాలా అంటే చాలా ఇష్టం. నేనేమనుకున్నానంటే ఇతనికి స్టార్టింగ్ లో అయితే చాలా మంది సబ్స్క్రైబర్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళ నుంచి కానివ్వండి చాలా మంది సబ్స్క్రైబర్లు వచ్చి ఉంటారు అనుకుంటే మొన్న నార్మల్ యూట్యూబ్ లో ఒక పోస్ట్ పెట్టాడండి మిస్టర్ బీస్ట్. ఆ పోస్ట్ చూసి నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను. ఎందుకంటే తనకి ప్రతి ఒక్క ఇయర్ కి ఎంతమంది సబ్స్క్రైబర్లు వచ్చారో అని చూసి నాకైతే ఫుల్ షాక్ అయిపోయింది. ఎంతమంది వచ్చారంటే నార్మల్గా చెప్పాలంటే 2011 లో 0 సబ్స్క్రైబర్స్, 2011 నుంచి 2012 వరకు జస్ట్ 26 సబ్స్క్రైబర్లు మాత్రమే వచ్చారు 1 year కి. 2012 నుంచి 2013 వరకు ఇంకో దగ్గర 70 మంది సబ్స్క్రైబర్లు వచ్చారు. 2013 year లో కేవలం 100 మంది మాత్రమే ఉన్నారు సబ్స్క్రైబర్లు. మరియు 2014కి 800 మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. కేవలం 1K సబ్స్క్రైబర్స్ కావడానికి మిస్టర్ బీస్ట్ కి దగ్గర నుంచి 3 ఏళ్ల టైం పట్టింది. ఎన్నేళ్ళు? దగ్గరగా 3 years టైం పట్టింది మిస్టర్ బీస్ట్ కి. అలాంటిది మనం ఏం ట్రై చేస్తున్నాము, ఏం కంటెంట్ పెడుతున్నామని కాదు, మనం ఏం మాట్లాడుతున్నాం, ఎంత కృషి చేస్తున్నాం, ఎంత కంటిన్యూస్ గా చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. తనకే 3 ఏళ్లు పట్టిందంటే ఇంకెంతకాలం పట్టచ్చు. యూట్యూబ్ ని ఎవరెవరు కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో నేను చేసే ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి కూడా ఇన్స్పైరింగ్ గా ఉండాలి. ఏ యూట్యూబర్ కి కూడా అంత ఈజీగా సబ్స్క్రైబర్స్ అనేవాడు రారు. జస్ట్ మీ వీడియోని లాస్ట్ వరకు చూడొచ్చు, లేదంటే మీ వీడియోని లైక్ చేయొచ్చు కొంతమంది, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే చాలా కష్టం ఉంటుంది. వాళ్ళని మనం సబ్స్క్రైబ్ చేసుకునేలాగా కంటెంట్ చేయాలి. అది ఎలాగంటే తనకే 3 ఏళ్లు పట్టిందంటే మిస్టర్ బీస్ట్ కే లెక్క తీసుకోండి. తనకే 3 ఏళ్లు పట్టిందంటే మనకి ఇంకా 3 ఏళ్లు పట్టచ్చు, తనకు అంతకన్నా ఎక్కువ పట్టచ్చు అని కాదు, మనం పెట్టే కంటెంట్ మీద ఉంటుంది. నేను చెప్తున్నది ఏంటంటే తనకి ఉన్న పేషెన్స్, తనకి యూట్యూబ్ మీద ఉన్న ప్యాషన్ అనేది దాన్ని వదలకుండా ఎలా చేశాడు అనేది ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి కూడా దీన్నే ఇన్స్పైరింగ్ గా తీసుకోవాలి. మీరే కాదు, నేను కూడా దీన్నే ఇన్స్పైరింగ్ గా తీసుకుంటున్నాను. అందరూ కూడా ఇన్స్పైరింగ్ గా దీన్నే తీసుకుని మీ యూట్యూబ్ జర్నీ అనేది ఈ రోజు నుంచి, ఈ వీడియో చూసినప్పటి నుంచి ఇంకొంచెం మీకు ఇది బూస్టప్ ఇస్తుందని నేను కోరుకుంటున్నాను. అందరికీ ఒక మంచి ఎనర్జీ ఇస్తుందని కోరుకుంటున్నాను. ఏది కూడా ఒక్క నైట్ లో, ఒక్క రాత్రిలోనే అయిపోదండి. ప్రతి ఒక్క యూట్యూబర్లు కూడా దయచేసి ఎవరు స్కిప్ కాకండి. మీ ప్యాషన్ ఏదుందో, మీ టాలెంట్ ఎంత ఉందో, మీకు ఒక యూట్యూబ్ లో ఏం టాలెంట్ ఉందో మీరు వీడియోలు చేస్తున్నారంటే కంటిన్యూస్ గా చేస్తూ ఉండండి. ఏదో ఒక రోజు సక్సెస్ అనేది వస్తుంది. సక్సెస్ అనేది ఒక 1 month లోనో, ఒక 2 days లోనో, 3 days లోనో, లేకపోతే 1 year లోనో రాదు. జస్ట్ కంటిన్యూస్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు ఏదో ఒక వీడియో క్లిక్ అయిపోతుంది. ఎవరి వీడియో ఎప్పుడు క్లిక్ అవుతుందో అది కూడా మీరు చేసిన అన్ని వీడియోలో ఏ వీడియో క్లిక్ అవుతుందో తెలియదు. ఆ ఒక్క వీడియోనే మీకు కావాల్సిందే. ఇప్పుడు మిస్టర్ బీస్ట్ కి కూడా ఎంతమంది వీడియోలు ఉంటే, ఎన్ని వీడియోలు చేస్తే ఆ వీడియోలన్నీ ఏది కూడా వైరల్ అవ్వలేదు. కావాలంటే మిస్టర్ బీస్ట్ వీడియోలో వెళ్ళి అందరూ చూడండి. అక్కడ తను చేసే వీడియోలు చాలా ఎలా ఉంటాయంటే కిడ్స్ చేస్తారు చూడండి, గేమ్స్ ఆడుకునేవి అలాగే ఉంటాయి. స్టార్టింగ్ లో ఒక మెచ్యూరిటీ అనేది లేదు. అప్పుడు తన వయస్సు కూడా అంతే ఉంటుంది కాబట్టి తను వేసే వీడియోలు కూడా అలాగే ఉన్నాయి, చిన్నపిల్లలాగే వీడియోలు ఉన్నాయి. కానీ మీరు ఇప్పుడు ఎలా వీడియోలు చేస్తున్నారు, ఎంత మెచ్యూర్డ్ గా మాట్లాడుతున్నారు, ఏం ఆలోచించి మాట్లాడుతున్నారు, జనాల్ని ఎలా మీరు అట్రాక్ట్ చేస్తున్నారు, ఎంత కాన్ఫిడెంట్ గా మీరు మాట్లాడుతున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కూడా దయచేసి అందరూ కూడా పేషెన్స్ గా ఉండండి. మీలో ఉన్న ఒక టాలెంట్ ని గుర్తించే ఒక రోజు అనేది వచ్చి తీరుతుంది. ఏ వీడియో క్లిక్ అవుతుందో తెలియదు. ఏదో ఒక వీడియో క్లిక్ అయిందంటే ఆ వీడియోకి వచ్చిన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చాలా బాగా చేస్తున్నాడే, ఇంకా ఏమేం వీడియోలు చేశాడో చూద్దామని చెప్పి ఛానల్ క్లిక్ చేసి, అప్పుడు ఏ వీడియో క్లిక్ అవుతుందో ఆ వీడియో నుంచి మీరు ఫస్ట్ నుంచి చేసిన అన్ని వీడియోలు వైరల్ అవుతాయి. అందుకని పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నేనేమి పెద్దగా, నాకు కూడా 1K 2K 3K కూడా సబ్స్క్రైబర్స్ లేరు. కానీ కూడా నాకు తెలిసిన ఒక విషయం, నాకు
మొన్న పోస్ట్ లో చూసిన విషయం చూసి నాకు చాలా అంటే చాలా ఆశ్చర్యం వేసింది. తనకున్న పేషెన్స్ ని చూసి అయితే చాలా ఆశ్చర్యం వేసింది. పేషెన్స్ గా ఉండకూడదు, ఎందుకు వీడియోస్ చేయకూడదు అనిపించింది. నాకు అనిపించిన ఈ విషయం అనేది ఇంకొంతమందికి షేర్ చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి మీకు షేర్ చేసుకుంటాను. ఎవరికైనా సరే నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాట ఎవరికైనా ఇష్టమైతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి. యూట్యూబ్ ఛానల్ ఎవరెవరు స్టార్ట్ చేస్తున్నారు అందరికీ కూడా ఎలాగంటే చాలా ఎక్విప్మెంట్స్ అనేవి తీసుకునేస్తారు. కొంతమంది కెమెరాలు కానివ్వండి, రికార్డింగ్ కానివ్వండి, మైకులు కానివ్వండి, స్టాండ్స్ కానివ్వండి, ఆ లైటింగ్ స్టాండ్స్ కానివ్వండి అన్ని తీసుకునేస్తారు. సిస్టమ్స్ కానివ్వండి, ల్యాప్టాప్ కానివ్వండి అన్ని అవి కూడా కొనేస్తారు. కానీ దాన్ని ఆపరేట్ చేయడం రాదు. ఇలాగా మీరు ఏం కొన్నారు, ఎంత క్వాలిటీలో వీడియో చేశారు అనే దానికన్నా క్వాలిటీ అనేది ఎంత కాస్ట్లీ కెమెరా పెడితే దాంతోనే వస్తుందని మీరు అనుకోకండి. ఫోన్లో రికార్డ్ చేసి ఫేమస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు ఎవరో ఒకరు మాట్లాడుతుంటారు. ఇప్పుడు నేనే కానివ్వండి, నా ఒక్క వీడియోని నేను ఎలా రికార్డ్ చేస్తానో చూస్తే మీరందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటన్నా ఇది ఇలా చేస్తున్నారు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంతకాలం కూడా బిగ్ బాస్ వీడియోలో చేశాను, బిగ్ బాస్ రివ్యూస్ ఇచ్చాను, కొత్తగా ఛానల్ చేసి. ఈ మధ్య బిగ్ బాస్ అయిపోయాక ఏం కంటెంట్ చేయాలో తెలియక ఆపేశాను. కానీ నేను ఎలా చేశానో చూస్తే మీకు కూడా ఫుల్గా షాక్ అయిపోతుంది. ఇప్పుడు ఎలా చేశానంటే, నాకు ఫోన్ పెట్టుకోవడానికి స్టాండ్ కూడా లేదు. ఏదో ట్రై చేద్దాము ఏదైనా అని చెప్పి ట్రై చేస్తున్నాను. ఒక పేపర్తో స్టాండ్ రెడీ చేసి యూట్యూబ్లో చూసి దాన్ని పెట్టుకుని బ్యాక్ సైడ్ ఇంట్లో ఉండే ఒక ఛార్జింగ్ బల్బ్ని పెట్టుకుని ఫోకస్ అనేది క్లియర్గా ఉండాలి అని చెప్పి ఇంట్లో ఉన్న లైట్ కూడా ఆన్ చేసుకుని ఆపోజిట్ ఒక ఐరన్ పైప్ అనే దాన్ని నేను ఉన్న ఒక మంచానికి బిగించి దానికి ఛార్జింగ్ లైట్ అనేది కట్టి పెట్టి అక్కడి నుంచి ఫోకస్ నా మొహం మీద పడేలాగా చేసుకుని ఫోన్ని ఆ పేపర్ స్టాండ్ మీద పెట్టి వీడియో చేస్తున్నాను నేను. ఇలాగా ఏదో ఒకటి కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ కి వెళ్ళకండి అని చెప్పి నేను కూడా చూపిస్తాను మీకు. లాస్ట్ లో ఇతను ఊరికే అబద్ధం చెప్తున్నాడా ఏంటి, ఎలాగా ఫోన్లోనే రికార్డ్ చేస్తుంటాడు కానీ ఏదో స్టాండ్ కూడా లేకుండా ఎవరైనా చేస్తారా అని చెప్పి మీరు అనుకోవచ్చు. చూపిస్తాను చూడండి. చూడండి గైస్, ఇదే పేపర్ స్టాండ్. అక్కడ చూడండి ఎలా కట్టేసాను దానికి. అదే మన లైట్ అనమాట. ఇక్కడ చూడండి, ఒక నార్మల్ ఒక టొమాటో క్రేట్ పెట్టి దాని మీద ఒక చిన్న పేపర్ స్టాండ్ చేసుకుని అక్కడ వీడియోకి కావాల్సిన లైటింగ్ అనేది ఒక ఛార్జింగ్ లైట్ ఉంటే దాన్ని అలా కట్టిపడేసి అలా సెట్ చేసుకున్నాను. బిగ్ బాస్ వీడియోస్ కూడా ఇలాగే చేశాను నేను. అందుకే అందరికి ఏం చెప్తున్నానంటే, ఈ కాస్ట్లీ కెమెరా కొనేది, మంచి మంచి లైటింగ్స్ సెటప్స్, దాని వల్లే క్వాలిటీ వస్తుంది అనేది చాలా అంటే చాలా అదొక పెద్ద మిత్ అని నేను అనుకుంటాను. ఎందుకంటే మనలో ఉన్న టాలెంట్ ఏంటి, మనం మాట్లాడే విధానం కానివ్వండి, మనం ఏం కంటెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ అవుతుంది. కెమెరా క్వాలిటీ అనేది ఎక్కడ ఇంపార్టెంట్ అవ్వదు. మనం మంచిగా మాట్లాడుతున్నాము, మనం మంచిగా కంటెంట్ ఇస్తున్నామంటే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారు, షేర్ కూడా చేస్తారు, సబ్స్క్రైబ్ కూడా చేస్తారు. ఒక నిమిషం, ఇది ఇక్కడే పెట్టేస్తున్నాను చూసారా, అందుకే చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవరెవరు వీడియోస్ లాస్ట్ వరకు చూసారో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త యూట్యూబర్ ని ఎంకరేజ్ చేయండి. కాస్ట్లీ ఎక్విప్మెంట్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మాలాంటి చిన్న యూట్యూబర్స్ ని కూడా ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఇలాగే చాలా మంచి వీడియోలు చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.